హాయ్ వివర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. టైం చూస్తే మధ్యాహ్నం 1:15 అయింది. అందరూ త్వరగా రెడీ అవ్వండి, 2 గంటలకి సినిమా మొదలవుతుంది. త్వరగా రెడీ అయితే అందరం ఐమాక్స్ థియేటర్ దగ్గరకు చేరుకుంటాం అని అందరికీ చెప్పాను. అందరూ రెడీ అయ్యి ఇంటికి లాక్ చేసి బయటకి వచ్చాము. లిఖిత, నేహ ఇద్దరూ ఒక బైక్ మీద వచ్చారు. నేను, రఘు నా బైక్లో వెళ్దామని నిర్ణయించుకున్నాం. నలుగురు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. నా బైక్ నేనే నడుపుతున్నాను. లిఖిత బైక్ లిఖిత నడుపుతోంది. గాలికి వెంట్రుకలన్నీ రఘు ముఖానికి తగులుతున్నాయి. రఘు నా వెంట్రుకలు తన చేతులతో పట్టుకొని తన ముఖం మీద ఉన్నవి తొలగిస్తూ ఉన్నాడు. లిఖిత బైక్ ముందుకు వెళ్ళిపోయింది. మేం వాళ్ళని ఫాలో అవుతున్నాం. మా బైక్లో కూడా మేము ఫాస్ట్గానే వెళ్తున్నాము. అనుకోకుండా సడన్గా స్పీడ్ బ్రేకర్ వచ్చింది. వెంటనే బ్రేక్ వేశాను. రఘు వచ్చి నా మీద పడ్డాడు. తన చేతులు రెండు నా నడుమును చుట్టేశాయి. నాకు గిలిగింతలు పెట్టినట్టు ఉంది. రఘు, చేతులు తీ, నేను బైక్ నడపలేను. నాకు చెక్కిలిగింతలు పెడుతున్నట్టు ఉంది అన్నాను. నా చేతులా తీసేయాలా అన్నాడు. అవును రఘు, తీసేయ్. ఆటోమేటిక్గా వచ్చిన చేతులు, అవి ఆటోమేటిక్గానే వెనక్కి పోవాలి. అంతేగాని నువ్వు చెప్తేనో నేను చెప్తేనో వెనక్కి వెళ్ళకూడదు అన్నాడు. అబ్బో సారుగారు, లాజిక్గా మాట్లాడుతున్నారే. లాజిక్గానే మాట్లాడుతున్నాను. ముందు నువ్వు మాటలు ఆపి బైక్ నడుపు కలా. త్వరగా థియేటర్కి పద. ఆ బైక్ బాగానే నడుపుతున్నాను లే రఘు. నన్ను మాటల్లో పెట్టి నా నడుముని నొక్కేస్తున్నాడు. నిజానికి రఘుకి నాలో తనకు నచ్చినది నా నడుమే. రఘు ఎప్పుడూ ఖుషీ సినిమాలోని పవన్ కళ్యాణ్ లాగా నడుము వైపు చూస్తూనే ఉంటాడు. ఎందుకు అలా చూస్తుంటావు అని అడిగితే, అసలు అమ్మాయిల అందమంతా ముందర ఉంటుంది అనుకుంటారు. కానీ అది తప్పు. అందం ముందు ఉండదు, వెనకే ఉంటుంది. ఎవరు శిల్పి కొలిచి చెప్పినట్టు ఆ వెనక భాగం, ఆ నడుము ఎంత వంపుగా నాజుగ్గా ఉంటుందో తెలుసా? అది చూసి తట్టుకోలేక అందరూ రోడ్డుపైన వెళ్ళే అమ్మాయిలకు నడుముకి గిల్లేసి వెళ్ళిపోతుంటారు. అలాంటివి నేను చాలా చూశాను. నీ నడుము చూస్తున్నా నన్ను నేను నయమర్చి పోతున్నాను అనే సమాధానం ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు బయటకి ఒక్కదాన్నే వెళ్ళినా నా నడుము ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాను. నా నడుము చుట్టేసి ఊరికే ఉంటావా? ఉండు. తన వేళ్ళతో నా నడుము వెనక ఆముదం నూనె వేసి మర్జన చేసినట్టు బొటన వేళ్ళతో నొక్కుతూ ఉంటాడు. ఎలా బండి నడపగలను? నా వల్ల కాలేదు. బ్రేక్ వేసి బైక్ ఆపాను. ఏమైంది కళ? ఎందుకు బండి ఆపావు? రఘు, నువ్వు కిందికి దిగు, వచ్చి బైక్ నడుపు అన్నాను. ఓకే, నో ప్రాబ్లం రఘు అంటూ రఘు బైక్ ఎక్కాడు. ఆహాహా అని గట్టిగా నవ్వాను. ఏమైంది కళ? ఇప్పటి వరకు బాగున్నావే, ఎందుకు అంతలా నవ్వుతున్నావు? ఇప్పుడు నా ఛాన్స్
నాకు ఛాన్స్ దొరికింది. ఏ ఛాన్స్ దొరికింది? అర్థం కాకుండా మాట్లాడుతున్నావే? నువ్వు నా నడుము నొక్కినట్టు నేను కూడా నీ నడుము చుట్టేయడానికి ఛాన్స్ దొరికింది. ఆహాహా! అవునా? ఇంకెందుకు ఆలస్యం? మరి అవును కదా, ఇంకెందుకు ఆలస్యం అని రఘు నడుముని నేను చుట్టేశాను. రఘుని గట్టిగా హగ్ వేసుకొని నా తల తన వీపు పైన ఆనిచ్చి అన్నీ మర్చిపోయి హాయిగా కళ్ళు మూసుకున్నాను. కళ థియేటర్ వచ్చింది. ఎంతసేపు అలా పడుకుంటావు? లేదు అన్నాడు రఘు. అప్పుడే థియేటర్ వచ్చిందా అని మెలకువలోకి వచ్చి నేను రఘు అని అడిగాను. నువ్వు కళ్ళు మూసుకొని 15 మినిట్స్ పైనే అయ్యింది. ఓ అవునా, సరే నువ్వు టికెట్ తీసుకో, నేను బైక్ పార్క్ చేసి వస్తాను అంటూ రఘు వెళ్ళిపోయాడు. గేట్లో నేహ ఉంది. లిఖిత కూడా బైక్ పార్క్ చేయడానికి వెళ్ళిపోయినట్టుంది. నేను నేహ వెళ్ళి టికెట్ తీసుకున్నాం. రఘు, లిఖిత బైక్స్ పార్కు చేసి మా దగ్గరికి వచ్చారు. థియేటర్లోనికి వెళ్దాం. అంతా చీకటిగా ఉంది. మొబైల్ టచ్ ఆన్ చేసుకొని ఎవరి సీట్లలో కూర్చున్నాం. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.